ఐ విల్ డెఫినెట్లీ ప్రామిస్ యూ మిల్క్ పుడ్డింగ్ బైట్స్ ఖచ్చితంగా మీ పిల్లలకి వాళ్ళ ఫేవరెట్ స్నాక్స్ అయిపోతాయి. మరి లేట్ ఎందుకు, లెట్ స్టార్ట్. 1 కప్ మిల్క్ తీసుకోవాలి, హాఫ్ కప్ షుగర్ తీసుకోవాలి, అలానే హాఫ్ కప్ కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఈ మిల్క్ని మీడియం ఫ్లేమ్లోన దాన్ని బాగా కలపాలి. మిల్క్ని ప్రాపర్గా మిక్స్ చేశాక షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసినప్పుడు బాగా మిక్స్ చేస్తూ వేయాలి, ఎందుకంటే షుగర్ బాగా కరగాలి కాబట్టి. కరిగాక దాని తర్వాత అలానే కార్న్ఫ్లోర్ మనం ముందు తీసుకున్నాం కదా, అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ప్రాపర్గా మిక్స్ అవ్వాలి ఇక్కడ, ఎందుకంటే అలాంటి ఉండలు గట్ట పట్టకూడదు. ఆ మిక్స్ అయిన ఫ్లోర్ మిల్క్లో యాడ్ చేసుకొని దాన్ని బాగా మిక్స్ చేస్తూ ఉండాలి అంటిల్ అది పేస్ట్లా మారేంత వరకు. చూసారు కదా, ఇలా పేస్ట్గా కన్వర్ట్ అయిపోయాక దాన్ని దగ్గరికి చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు అది థిక్ పేస్ట్గా మారిందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఇలా థిక్గా అయిపోయాక మనం ఒక బాక్స్ తీసుకోవాలి, ఎందుకంటే మనం పేస్ట్ని కూల్ చేయాలి కాబట్టి. ఒక బాక్స్ తీసుకొని దానిపైన లిటిల్ బిట్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి, కొద్దిగా సర్ఫేస్ హార్డ్గా ఉండడానికి. ఈ మిల్క్ పేస్ట్ ఏదైతే మనం థిక్గా రెడీ చేసుకున్నామో అది బాక్స్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ప్రాపర్గా పేస్ట్ అంతా సెటిల్ అయ్యేలా స్ప్రెడ్ చేసి దాన్ని టైట్గా క్లోజ్ చేసుకోవాలి. ఈ బాక్స్ మనము ఫ్రిడ్జ్లోన ఒక 10 to 15 మినిట్స్ స్టోర్ చేసుకోవాలి, ఎందుకంటే అది కొద్దిగా థిక్గా గట్టిగా అది పుడ్డింగ్లా మారడానికి. సో ఆఫ్టర్ 10 మినిట్స్ దాన్ని ట్విస్ట్ చేయాలి బాక్స్ని, మనకి మిల్క్ పేస్ట్ పుడ్డింగ్గా కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు దాన్ని స్మూత్గా హ్యాండిల్ చేస్తూ క్యూబ్స్లా కట్ చేసుకోవాలి. హార్డ్గా హ్యాండిల్ చేయకూడదు, ముందే చెప్తున్నాను, ఎందుకంటే ఇట్ మే బ్రేక్. సో ఆ క్యూబ్స్ని కట్ చేసుకున్నాక కప్లో ఒక మిల్క్ పౌడర్ తీసుకోవాలి. ఈ మిల్క్ బైట్స్గా కన్వర్ట్ అవుతాయి వన్స్ కట్ చేసుకున్నాక. స్మూత్గా హ్యాండిల్ చేస్తూ ఇలా క్యూబ్గా డివైడ్ అవుతాయి. చూసారా ఎంత సాఫ్ట్గా పుడ్డింగ్ బైట్స్ అనేది రెడీ అయ్యిందో. ఇప్పుడు ఒక కప్లో మిల్క్ పౌడర్ తీసుకొని ఈ మిల్క్ బైట్స్ అందులో ముంచి దాని సర్ఫేస్కి కంప్లీట్గా మిల్క్ పౌడర్ అంటుకునేటట్టు స్ప్రెడ్ చేయాలి. ఇలా అన్ని బైట్స్కి సేమ్ ప్రాసెస్ చేయాలి. చూసారా, టడా, ఇలాగా మనకి స్మూత్ పుడ్డింగ్ బైట్స్ రెడీ అయిపోయాయి. టేస్ట్ అండ్ యమ్మీ డెలిషియస్ మిల్క్ పుడ్డింగ్ బైట్స్ రెడీ అయిపోయాయి. మీరు మీ పిల్లలకి చేసి పెట్టండి. యు ఆర్ గోనా థ్యాంక్ మీ లేటర్ ఫర్ ష్యూర్. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ గైస్.